హలో అండి, ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా కొన్ని జీడిపప్పుల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 నుండి 6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీలికలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్గా మారిన తర్వాత అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఈ చికెన్ నానబెట్టుకునేటప్పుడు నేను ఉప్పు, పసుపు, కారం, 1 కప్పు పెరుగుని వేసి నానబెట్టుకున్నాను. ఒక అరగంట పాటు నానిన చికెన్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ని మూతని విజిల్ తీసి ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల పీస్ మెత్తగా అవుతుంది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి నేను 1.5 కప్పు వాటర్ వేసుకుంటాను. అదేవిధంగా పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి అనుగుణంగా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ షుగర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనాని క్లీన్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ బాగా పట్టేదాకా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను. ఇప్పుడు చల్లగైన తర్వాత కుక్కర్ మూత తీస్తే పొడిలాడుతూ బిర్యానీ చక్కగా రెడీ అయి ఉంది. అంతేనండి, సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించి చూడండి. Thank you for watching.